హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రతి ఈవెంట్ దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పోలీసులు. ప్రైవేట్ ఈవెంట్స్ ఎక్సైజ్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని అన్నారు. అన్లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అని పెడితే ఈవెంట్ కి వచ్చే వారికి సరిపోయే ఫుడ్, లిక్కర్ ఉండాలని అన్నారు. ఈవెంట్స్లలో అశ్లీల డాన్స్లు ఉండకూడదని హెచ్చరించారు. సిటీ అంతా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని అన్నారు పోలీసులు. ఈవెంట్ బార్స్, పబ్స్ నిర్వాహకులు డ్రైవర్స్ ని అరేంజ్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. డ్రగ్స్ దొరికితే పబ్ ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా కేసులు పెడతామని అన్నారు. రోడ్లపై న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిటీ అవుట్స్కట్స్ లో ఉండే ఫామ్ హౌస్లపై స్పెషల్ ఫోకస్ పెట్టామని అన్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్, ఆర్జీఐ విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలు మినహా తేలికపాటి మోటారు వాహనాల కోసం మూసివేశామని అన్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ పై రాత్రి 10 గంటల మరియు ఉదయం 5 గంటల మధ్య విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలను మినహాయించున్నారు. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మరియు షేక్పేట ఫ్లైఓవర్, మైండ్ స్పేస్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్ మరియు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ను బాబు జేగ్ వద్ద బాల్నగర్ మరియు ఏఎంబీ కొండాపూర్ వాహనాలు మరియు పాదచారుల రాకపోకలకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేయబడతాయి. క్యాబ్ ఆపరేటర్లు సరైన యూనిఫామ్ లో ఉండాలని మరియు వారి అన్ని పత్రాలను తీసుకెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. మోటారు వాహనాల చట్టాలు 1988లో సెక్షన్ 178ని ఉల్లంఘించినందున ప్రజలతో కిరాయికి వెళ్లేందుకు నిరాకరించడంపై వారిని హెచ్చరించారు. నిరాకరిస్తే 500 రూపాయలు ఈ చలాన్ రూపంలో విధించబడుతుందని, వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో ప్రజలు అలాంటి ఫిర్యాదులను వాట్సాప్ నంబర్కు 9490617346కు పంపించవచ్చని హెచ్చరిస్తున్నారు. బార్లు, పబ్బులు, క్లబ్బులు తమ ప్రాంగణాలలో మద్యం సేవించి తమ కస్టమర్లు మద్యం సేవించి వాహనాలు నడపడానికి అనుమతిస్తున్నారని, అలాంటి కేసులను చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని, యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. సైబరాబాద్ లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి కోసం ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెన్షన్ కోసం రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీకి పంపుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన హారన్, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్, మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై కేసులు బుక్ చేయనున్నారని పోలీసులు తెలిపారు. యువతి యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే, ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువతి యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి